మీరెప్పుడైనా ఒక వింతబడి గురించి విన్నారా? అక్కడ ఎక్కాలు నేర్పరు, సైన్స్ చెప్పరు. కేవలం పక్క దేశాన్ని ఎలా తిట్టాలి, పక్క మతాన్ని ఎలా ద్వేషించాలి అని స్పెషల్ ట్యూషన్లిస్తారు. అవును, మన అత్యంత తెలివైన పొరుగుదేశం పాకిస్తాన్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. సాధారణంగా పిల్లలకు స్కూల్లో అమ్మా ఒడి చదువుడగుడి అని నేర్పిస్తారు. కాని అక్కడ మాత్రం పక్కవాడిని కొట్టు, వాడి మతాన్ని తిట్టు అని సిలబస్లో పెట్టి మరీ బోధిస్తున్నారు. అసలు ఒక 5 ఏళ్ల పసివాడి మెదడులో మతం పేరుతో విషం ఎలా నింపుతున్నారు? అక్కడ హిందువుగా పుట్టడం అంటే ఆ దేశం దృష్టిలో ఒక నేరమా? మన పక్క దేశం చేస్తున్న ఈ భయంకరమైన విద్యా ప్రయోగం గురించి తెలిస్తే మీరు విస్తుపోతారు. ఈరోజు మన వీడియోలో పాకిస్తాన్ తన సొంత పౌరులైన హిందువుల పట్ల చూపిస్తున్న ఆ వింత ప్రేమ వెనక ఉన్న అసలు కుట్రలను, ఆ దేశపు నీచ బుద్ధిని తెలుసుకుందాం. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే పాకిస్తాన్ తన భవిష్యత్తు తరాలను ఎలా నాశనం చేసుకుంటోందో మీకు కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, పాకిస్తాన్ అంటేనే మనకు మొదట గుర్తుకు వచ్చేది బార్డర్ గొడవలు, ఉగ్రవాదం. భారత్ చేతిలో ఎన్నో యుద్ధాల్లో చావు దెబ్బతిన్నా ఆ దేశానికి బుద్ధి రాలేదు, సదా రాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటుంది. ఆ మధ్య పహల్గాంలో టూరిస్టుల మతం చూసి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారంటే వారి రక్తంలో ఆ ద్వేషం ఎంతలా పాకిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ భారత్ మాత్రం దీనికి ఎప్పటికప్పుడు గట్టిగానే సమాధానమిస్తోంది. అసలు ఈ కసి ఎక్కడ పుడుతోందో తెలుసా? అది నేరుగా వాళ్ళ స్కూల్ బెంచీల దగ్గరే మొదలవుతోంది. పాకిస్తాన్ స్కూళ్లలో పిల్లలకు హిందూ మతం పట్ల నెగటివిటీని ఒక హెల్త్ డ్రింక్ లాగా తాగించేస్తున్నారు. ఇది ఎవరో అల్లాటప్పాగా అంటున్న మాటలు కావు. అక్కడ నరకాన్ని స్వయంగా అనుభవిస్తున్న హిందువులే చెబుతున్న చేదు నిజాలు. చిన్నప్పట్నుండే హిందువుల పట్ల ద్వేషం పెరిగేలా పాఠ్య పుస్తకాలను రూపొందించారంటే వాళ్ళ తెలివితేటలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోండి. అక్కడ ముస్లింలు కనీసం హిందువుల పక్కన నిలబట్టానికి కూడా ఇష్టపడరట. అంటే పక్కన మనిషి ఉన్నాడా లేక ఏదైనా వైరస్ ఉందా అన్నట్టు చూస్తారన్నమాట. పసి వయసు నుండే పిల్లల మెదళ్లలో హిందువులు మన శత్రువులు అని రాసిపెడితే వాడు పెద్దయ్యాక మానవత్వంతో ఎలా ఆలోచిస్తారు? ఈ క్రమంలో గతంలో సింధ్ ప్రావిన్స్లో ఉండే కొందరు హిందూ స్టూడెంట్స్ తమ ఆవేదనను వెళ్లకక్కారు. అక్కడ ఎవరైనా మీ పేరేంటి అని అడిగితే పొరపాటున హిందూ పేరు చెబితే చాలు, వెంటనే 2 గజాల దూరం పాటిస్తారట. లేదంటే అయ్యా నీ పేరే బాలేదు, మా మతంలోకొచ్చేయ్, నీకు మంచి పేరు పెడతాం, నీ బతుకు సెటిలైపోతుంది అని బలవంతం చేయడం మొదలుపెడతారు. అంటే అక్కడ మతం మారడమనేది ఒక ఆప్షన్ కాదు, బ్రతకడానికి ఉన్న ఏకైక మార్గం అన్నట్టుగా పరిస్థితిని మార్చేశారు. ఇక స్వాతంత్ర దినోత్సవం వస్తే చాలు వీళ్ల పైత్యం పరాకాష్ఠకు చేరుతుంది. మనకు స్వాతంత్ర్యం ఆగస్టు 15న వస్తే వాళ్లు మాత్రం ఆగస్టు 14నే జరుపుకోమని మన హిందువులకు ఉచిత సలహాలు, ఒత్తిళ్లు చేస్తారట. ఇక భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు అక్కడ ఉన్న హిందువులను టార్గెట్ చేసి మరీ సెటైర్లు వేయడం, అవమానించడం వాళ్లకు బాగా అలవాటు. చిన్నప్పుడు స్కూలు కాలేజ్లో కలిసి ఆడుకున్న మిత్రులు కూడా ఒక్కసారిగా శత్రువుల్లా మారిపోతారట. ఎందుకంటే వాళ్ళు చదువుతున్న పుస్తకాల్లో హిందువుల గురించి పచ్చి అబద్ధాలను రచిస్తున్నారు. ఇక సంజయ్ మదారాణి అనే జర్నలిస్టు చెప్పిన దాని ప్రకారం ఆ పుస్తకాల్లో చరిత్రను ఎలా వక్రీకరించారంటే హిందువులు ముస్లింలను చాలా హింసించారని, హిందువులంటే విగ్రహాలను కొల్చే కాఫిర్లని, వాళ్ళు ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపేస్తారని ఏదేదో రాసిపడేశారట. నిజానికి మన దేశంలో స్త్రీని దేవతగా పూజిస్తామనే చిన్న లాజిక్ ఆ మేధావులకి ఎందుకు తట్టలేదో మరి. ఇక రాజేష్ కుమార్ అనే మెడికల్ స్పెషలిస్ట్ ఒక పుస్తకంలోని 33వ పేజీలో ఉన్న భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. అందులో హిందువులను, సిక్కులను ఏకంగా మానవజాతి శత్రువులు అని రాశారట. అంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నింటికీ వీళ్లే కారణం అన్నట్టుగా పిల్లలకు నూరిపోస్తున్నారు. లక్షలాది మంది మహిళలను, వృద్ధులను, పిల్లలను హిందువులు దారుణంగా చంపారని తప్పుడు రాతలు రాశారు. డాక్టర్ రాజ్ వంటి కుమారి కూడా తన 9వ తరగతిలో ఇలాంటి పిచ్చి రాతలే చదివిందట. హిందువులను, ముస్లింలకు జన్మ శత్రువులుగా ఆ పుస్తకాల్లో వర్ణించారు. ఇక పారా మంగ్లీ అనే వ్యక్తి చెప్పినట్టు హిందూ సమాజం చాలా సంకుచితమైనదని, అక్కడ స్త్రీలకు అస్సలు గౌరవం ఉండదని బోధిస్తున్నారు.
భలే ఉంది కదండి వాళ్ళ తెలివితేటలు. ఇక్కడ మనం దుర్గామాతను కాళీమాతను కొలుస్తుంటే అక్కడ మాత్రం మనం స్త్రీలను గౌరవించమని బుకాయిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చిన్న ప్రశ్న. మీరెప్పుడైనా గమనించారా, మన చుట్టూ ఉన్న వాళ్ళ పేరడిగి మనం వాళ్ళతో స్నేహం చేస్తామా? లేదు కదా. కానీ అక్కడ మాత్రం పేరడిగి మరీ దూరం పెడుతున్నారు. మీకిలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? ఒకవేళ మీరు ఆ హిందూ విద్యార్థుల స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అయ్యేవారు? అలాగే ఒక దేశం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పిల్లల పుస్తకాల్లో అబద్ధాలు రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మనందరి ఆలోచనలు పంచుకుందాం. అలా పాకిస్తాన్లో కేవలం పుస్తకాలే కాదు, నిజ జీవితంలో కూడా హిందువుల పరిస్థితి వర్ణనాతీతం. సంజయ్ మిథారాని చెప్పినట్టు అక్కడ హిందువుగా బ్రతకరమంటే ప్రతి క్షణం భయం గుప్పెట్లో ఉండటమే. ఏహెచ్ నయ్యర్ లాంటి విద్యావేత్తలు ఎన్ని మొత్తుకున్నా ఆ దేశ ప్రభుత్వానికి వినపడదు. నిజమైన చరిత్రను చెప్పండి, పిల్లల్లో సోదరభావాన్ని పెంచండి అని ఆయన నెత్తి నోరు కొట్టుకున్నా అక్కడ మాత్రం రోజురోజుకు శత్రుత్వం పెంచే పాఠాలే వస్తున్నాయి. దీని ఫలితం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న హిందూ యువతను బలవంతంగా మతం మార్చడం. ముఖ్యంగా 2022లో పూజా కుమారి అనే అమ్మాయి ఉదంతం వింటే మీ కళ్ళు చెమర్చుతాయి. రషీద్ లాషాయిద్ అనే ఒక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని వేధించాడు. పాపం ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్తే పొండి మీలాంటి వాళ్ళ కంప్లైంట్లు మేం తీసుకోము అని అక్కడి పోలీసులు వెళ్లగొట్టారు. చివరికి ఆ రషీద్ తన గ్యాంగ్తో వచ్చి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె రానని చెప్పిందని పబ్లిక్లోనే కాల్చి చంపేశాడు. అంటే అక్కడ హిందూ అమ్మాయిలకు కనీసం ప్రాణ రక్షణ కూడా లేదన్నమాట. ఇది ఒక్క పూజా కుమారి కథ మాత్రమే కాదు. 2019లో రీనా, రవీనా అనే ఇద్దరు సిస్టర్స్ని కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి పెళ్లిళ్లు చేసేశారు. ఐక్యరాజ్య సమితి నివేదికలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ప్రతి సంవత్సరం సుమారు 12,000 మంది అమ్మాయిల్ను అక్కడ బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారట. కొందరైతే ప్రాణ భయంతో ఆ దౌర్జన్యాలను తట్టుకోలేక వేరే దారిలేక మతం మారుతున్నారు. సావన్ బిల్ అనే వ్యక్తిని 100 మంది కలిసి ముసిరిపోయి నీకు సోషల్ స్టేటస్ వస్తుంది, నీ బతుకు బాగుపడుతుంది అని బ్రెయిన్ వాష్ చేసి మతం మార్పించారు. ఇలా పేద హిందూ కుటుంబాలను టార్గెట్ చేయడం వాళ్లకొక నిత్యకృత్యమైపోయింది. ఇక 2016లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వింటే వీళ్ళ పైత్యం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఒక హిందూ వ్యక్తికి ఎవరో బిర్యానీ దానంగా ఇస్తే పాపం ఆకలితో అతనది తింటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్ అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఎందుకో తెలుసా? అప్పుడు రంజాన్ నెల అంట. రంజాన్ సమయంలో తినడం ఖురాన్ను అవమానించడమే అని ఆ పోలీస్ తన ప్రతాపం చూపించాడు. అంతెందుకు, శ్రీలంకకు చెందిన ఒక ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ఇస్లామిక్ స్టిక్కర్లను చింపాడనే నెపంతో అతన్ని కొట్టి చంపిన చరిత్ర కూడా వాళ్ళదే. అంటే వాళ్ళ దృష్టిలో మతం కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు. ప్రపంచానికి మేమేదో మైనారిటీలను ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకోవడానికి పాకిస్తాన్లో హిందూ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ, సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అని కొన్నింటిని పేరుకే పెట్టారు. కానీ లోపల అసలు విషయమేంటంటే ఆ కమిటీలకు కనీసం ఒక ఆఫీస్ కూడా లేదు, సిబ్బంది లేరు. అసలు వాళ్ళ బాధ్యతలేంటో వాళ్ళకే తెలీదు. ఇదంతా కేవలం ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఆడుతున్న ఒక ఐ వాష్ డ్రామా అని అందరికీ అర్థమైపోతూనే ఉంది. ఇక పండుగల విషయానికి వస్తే ధనవంతులైన హిందువులు మాత్రమే దీపావళి, హోలీని కొంచెం ధైర్యంగా జరుపుకోగలరు. పేద హిందువులకు మాత్రం మతం మార్చుకుంటావా లేక నరకం చూస్తావా అనే ఆప్షన్లే మిగులుతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, పాకిస్తాన్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఒక పక్క తమ దేశంలో ఉన్న హిందువులను హింసిస్తూ, మతం మార్చుకోమని ఒత్తిడి చేస్తూ, చిన్న పిల్లల మెదళ్లలో విషం నింపుతూ, మళ్లీ పైకి మాత్రం చాలా నీతులు చెబుతుంటారు. అందుకే భారత్ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెబుతూ వణికిస్తోంది. ఇప్పటికైనా ఆ దేశం తన నీచ బుద్ధిని వదులుకోకపోతే భవిష్యత్తులో ఆ దేశం మ్యాప్లో కూడా ఉండదు అని మనవాళ్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరగా ఒక్క మాట, ద్వేషం మీద కట్టిన ఏ సామ్రాజ్యమైనా ఎంతో కాలం నిలబడదు. మరి పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ దారుణాలు,
హిందువుల పట్ల జరుగుతున్న ఈ అరాచకాలపై మీరేమంటారు? ఇలాంటి పరిస్థితుల్లో మైనారిటీల రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థలు ఏం చేయాలి? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి. సెలవు. జై హింద్.